సికింద్రాబాద్ నుంచి గెలిచి తీరుతానని కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ తెలిపారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ శ్రేణులు అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. ర్యాలీకి హాజరైన ప్రజల్ని చూస్తేనే తాను గెలిచినట్టు తెలిసిపోతుందన్నారు దానం నాగేందర్. ప్రజలు ప్రత్యేకంగా సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలు తప్పకుండా ఈ రోజుల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో 13వ తేదీ నాడు కాంగ్రెస్ అభ్యర్థి నన్ను అత్యధిక మేరతో గెలిపిస్తారని ఈ యొక్క ర్యాలీ ద్వారా ప్రూవ్ అయిపోయింది. నాకు విశ్వాసం ఉంది ప్రతి కార్యకర్త ఇలాగే పనిచేయాలని. 13వ తేదీ ఇంకా 20 రోజులు మాత్రం మిగిలింది కాబట్టి 15-16 రోజులే మిగిలింది కాబట్టి ఈ 16 రోజులు కష్టపడండి. రాబోయేటువంటి 5 సంవత్సరాలు మేము కష్టపడతాం, అభివృద్ధికి తోడ్పడతాం. అభివృద్ధి అంటే ఎలాగుందో చూపిస్తామని సికింద్రాబాద్ పార్లమెంట్లో అభివృద్ధి నోచుకున్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా ఎన్నో స్లమ్స్ ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో సుమారు 1500 నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి. అన్నోటిఫైడ్ ఇంకా ఎన్నో ఉన్నాయి. అన్ని స్లమ్స్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసి సికింద్రాబాద్ ప్రజల